కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి చనిపోవటానికి కారకులపై చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడీఎస్యూ నాయకులు పృథ్వీ శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. విద్యార్థి మరణానికి కారణమైన ప్రధానోపాధ్యాయుడు వార్డెన్ వాచ్మెన్ ను సస్పెండ్ చేయాలని కోరారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థి మరణానికి నైతిక బాధ్యతను వహిస్తూ డీడీ గారు అదేవిధంగా ఏటీడీఓ గారు నైతిక బాధ్యతను వహించాలి. ఈ దుర్ఘటనకి కారణమైనటువంటి విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరు అని అంటే, ఒకటి ప్రధానమైనటువంటి వాళ్ళు హెచ్ఎం, వార్డెన్, అదేవిధంగా వాచ్మెన్ దీనికి ప్రధానమైనటువంటి నైతిక బాధ్యతను వహిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము పీడీఎస్యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 విద్యార్థులు పాఠశాల నుండి బయటికి రావడం, ఎలాంటి సమాచారం లేకోకుండా బయటికి వస్తున్నారంటే దీనికి నిర్లక్ష్యం కారణమా కాదా అని చెప్పేసి పిఓ గారు పరిశీలన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.